JPS Techno courses medical coding. SAP FICO, SAP ABAP, SAP Security. For contact. నమస్తే బాలరాజు గారు. నమస్తే రోషన్ గారు, బాగున్నారా? బాగున్నాను. మంచిగా తమిళ్ హీరో విషయాల్లాగా ఉంటారు, కొంచెం హైట్ ఉంటే మటుకు. ఎలా ఉంది కొత్త కండవ, కొత్త పార్టీ, కొత్త క్యాడర్ ఉత్సాహాన్ని ఇచ్చిందా, లేదా పార్టీలో జాయిన్ అయినప్పుడు కండ వేసుకున్నప్పుడు ఉన్న ఆ చిరునవ్వు ఇప్పుడు కొంచెం తక్కువైనట్టుగా అనిపిస్తుంది బయట? ఉత్సాహం కంటే ప్రేరణనిచ్చింది ఈ అజెండా. మరి ముఖ్యంగా ఎందుకోసం అంటే, మొదట ఒక 1 వీక్ క్రితం, అంటే నేను రిజైన్ చేసిన తర్వాత మా వాళ్ళను, మా క్యాడర్, మా నాయకులు, కార్యకర్తలను కలిసినప్పుడు నేను అనుకున్న, నా నిర్ణయాన్ని తప్పుబట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారని. కానీ నిర్ణయాన్ని పక్కన పెడితే నన్ను అదే పార్టీలో ఉండిపోమ్మని కోరడం జరిగింది. కారణం ఏంటంటే, ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ నిర్మించినటువంటి వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీ అచ్చంపేట నియోజకవర్గంలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు ఎంత శ్రమ పడ్డరు, తర్వాత మాకు ఒక అవకాశం కూడా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడానికి అని. నేను వారిని నచ్చజెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డప్పటికీ నా అభిప్రాయాన్ని వారితో పంచుకున్న తర్వాత, ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు సకల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, సర్వరోగని వారిని జిందా తిలిస్మాత్ అని మనం విస్తృతంగా ప్రజలకు తెలంగాణ ఆవశ్యకత గురించి విడమర్చి చెప్పినప్పుడు, ఎట్లయితే ప్రజలు ఏకీభవించి పదవులు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం కదిలి వచ్చారు. ఇప్పుడు అదే పద్ధతిలో మాకేదో స్థానిక సంస్థల్లో వచ్చే పదవులు, లేదంటే మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యే, ఎంపీ కావాలనే ఆలోచనలో కాకుండా, మీరు ఏదైతే జాతీయవాదం గురించి, దేశ భవిష్యత్తు గురించి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పద్ధతిలో పాలన కొనసాగుతూ ఉంది. 10 సంవత్సరాలు అనిపించలేదా మీకు జాతీయవాదం? మీరు చెప్పే ఈ మాటలన్నీ 10 సంవత్సరాలు గుర్తురాలేదా? ప్రజలు మాట్లాడుతున్నది నరేంద్ర మోడీ గారి పైన విశ్వాసాన్ని వెలబుచ్చుతున్నటువంటి విషయము. నేను నిర్ణయం తీసుకునే ముందు వారితో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ విషయంలో ప్రస్తావించినప్పుడు, బీఆర్ఎస్ను ఎందుకు విడుతున్నారు, మాకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం వాళ్ళు ఆవేదనతో మాట్లాడుతున్నారు. మీరు కూడా జాతీయ పార్టీయే కదా? అఫ్కోర్స్, మీరు ఆ విషయానికి వెళ్తే మళ్ళీ వేరే చర్చ వేరే వైపు పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. బీఆర్ఎస్గా ఆవిర్భవించడంతోనే ప్రజల లోపల సొంతం చేసుకున్నటువంటి ఇంటి పార్టీగా భావనలో ఉన్నటువంటి ప్రజలు ఇక కేసీఆర్ గారి ఆలోచనలు మారుతూ ఉన్నాయి, ధోరణి మారుతూ ఉంది అని అనుకున్నారో ఏందో తెలియదు. కానీ నాకైతే ఇష్టం ఉన్నది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించడం అనేది చాలా అవసరంగా నేను భావించాను. ఎందుకంటే ఎనీ స్టేట్ ఆర్ ఎనీ వేర్ ఎట్లయినా కానీ ఒక ఉన్నత స్థితి కంటే అడుగులు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇంకా గొప్పగా పురోగతి సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దిశగా కేసీఆర్ గారు వెళ్తారని అనుకున్నాం. వెళ్తున్న తరుణంలో ప్రజలకు ఏమర్థమైందో తెలియదు. కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనము ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కొంచెం పూర్తి స్థాయిలో అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయింది, ఫలితాన్ని మాత్రం ఏమాత్రం రాబట్టలేకపోయింది. ఓకే, ఇప్పుడు చాలా మంది మీరు పార్టీ మారిన తర్వాత బాగా ట్రోల్ అవుతుంది. సో కేసీఆర్ గారు మరీ ఇంటికి పిలిచి నువ్వే ఓన్గా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ కథ అంతా సైలెంట్గా వినని ఒక చిన్న పిట్టకథ చెప్పాడు. మరి ఈరోజు పార్టీ మారుతున్నప్పుడు కూడా అదే కేసీఆర్ గారు పిలిచి నువ్వు అక్కడికి వెళ్ళి కండ వేసుకొని ఇలాంటి ఒక చిట్టి కథ ఏదో ఒకటి అల్లేవాళ్ళు కదా, ఎందుకు అల్లట్లేదు అనే మాటకి ఏం చెప్తారు అసలు మీరు? సార్, వాస్తవంగా అటువంటి రాయబారాలు నేను చేయను. ఈరోజు అధికారంలో లేము. తర్వాత పార్టీలను ఏకం చేయడం కోసమో, లేదంటే ఇంకో వ్యవహారం అండర్స్టాండింగ్ కోసమో నన్ను పంపేటటువంటి పెద్ద దూతనేం కాదు నేను. కానీ ఒక టాస్క్ మాత్రం ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నటువంటి సందర్భంలో మీ పాత్ర, యువత పాత్ర పోషించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటుందని చెప్పినందుకు ఒక సైనికుడిగా కేసీఆర్ గారి పట్ల గౌరవాన్ని చూపి వెళ్ళడం జరిగింది. వెళ్ళి నాకు చెప్పిన టాస్క్ని పూర్తి చేసుకొని రావడం జరిగింది. అలాంటి అస్థిరపరిచిన పార్టీలోకి ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు మళ్ళీ. మరి నేను ఆ పార్టీ అస్థిరపరిచింది అనట్లేదు. అదే పార్టీకి సంబంధించిన రోషన్ గారు, బండి సంజయ్ గారిని ఏమన్నారు మీరు? ఏమన్నా నేను సర్పంచ్కి ఎక్కువ, ఎంపీకి తక్కువ అని మాటలు కూడా మాట్లాడారు. కార్పొరేటర్కి ఎక్కువ, సర్పంచ్కి ఎంపీకి తక్కువ అని మాట్లాడారు కదా? మాట్లాడడం జరిగింది. నేను ఒప్పుకుంటున్నా, నాకు అబద్ధం మాట్లాడడం నాకు సాధ్యం కాదు.
కానీ ఆ సందర్భంగా అంటే ఎవరి వాళ్ళ పార్టీని కాపాడుకునే దాంట్లో అప్పుడున్నటువంటి నాయకుల పైన అప్పుడున్నటువంటి సఖ్యత విశ్వాసము రోజు రోజు వ్యవహార శైలి వల్ల సన్నగిల్లుతున్నప్పుడు ఆలోచనలో మార్పు రావడం సహజం. కానీ అంత మాత్రాన బండి సంజయ్ గారిని నేను తక్కువ అంచనా వేసినట్టు లేకుంటే బండి సంజయ్ గారు అంటే నాకు గౌరవం లేదు అని కాదు, అపారమైన గౌరవం ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా వారు ఒక లక్ష్యంతో పనిచేసి ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారు కాబట్టి ఈరోజు మంచి ఉన్నత స్థితికి వారు వెళ్ళడం జరిగింది. అంటే రాజకీయాలలో నమ్మిన సిద్ధాంతం కోసం చాలామంది రాజకీయ నాయకులు ఒకే స్టాండ్ మీద ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను కూడా. ఈరోజు మీరు అప్పుడు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అధికారం కోల్పోయాక కావచ్చు, ఇప్పుడు పార్టీలోకి మళ్ళీ బీజేపీలోకి రావటం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత మీ మాటలు విన్న తర్వాత తెలంగాణకి ఇంకొక కమల్ హాసన్ వచ్చాడు, ఆయనే గువ్వల బాలరాజు అదొక పేరు కూడా పెట్టారు బయట మీకు. ఓకే, వెరీ గుడ్. అట్లీస్ట్ దే ఆర్ కంపేరింగ్ మీ విత్ కమల్ హాసన్, గ్రేట్ లీడర్. మీరు కూడా ఒప్పుకుంటున్నారు, గ్రేట్ యాక్టర్గా నేను అంటాను. ఆయన గ్రేట్ యాక్టర్, నేను గ్రేట్ లీడర్గా ఆవిర్భవించడానికి ఆస్కారం ఉంటుందని ప్రజల పర్సెప్షన్ ఉన్నట్టుంది, మీ పర్సెప్షన్ కూడా అదే ఉన్నట్టుంది. నో ప్రాబ్లమ్, యూ కెన్ కంపేర్. కమల్ హాసన్ అని ఏదైనా అనుకోని, నా జెన్యునిటీ ఏంది, నా ఒరిజినాలిటీ ఏంది, నా లక్ష్యం ఏంది, నా ఆలోచన ఏంది, నేను నా విధానం ఏముంటుందో ప్రజలకు బాగా తెలుసు. మీరు మాట్లాడుతున్నట్టుగా ఏదో చిన్నది చేసి మాట్లాడుతున్నట్టుగా నేను అంత ఆషామాషి లీడర్ ఏం కాదు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ ఆషామాషి లీడర్ అయితే మిమ్మల్ని బీజేపీలోకి ఎందుకు జాయిన్ చేసుకుంటారు సార్? మరి నేను కూడా అదే అంటున్నాను, కాదు అంటున్నాను. ఆషామాషి కాదని 20 సంవత్సరాలు దాదాపుగా 2 దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో నాకు నచ్చినట్టుగా ప్రజల అవసరాలను తీర్చే విషయంలో నాకున్నటువంటి బాధ్యతను నేను నిర్వర్తించడం జరిగింది. దాన్ని కమల్ హాసన్తో యాక్టింగ్గా పోలుస్తాము అని అంటే పోల్చే వాళ్ళకు విజ్ఞత ఉండాలి తప్ప, నేను చెప్పేటువంటి మాటలను వాళ్ళ ఆలకిస్తే అర్థం చేసుకుంటే వారికి అర్థమవుతుంది. కానీ ఆషామాషి లీడర్ కాదన్నారు కదా, ఇండిపెండెంట్గా అచ్చంపేటలో కంటెస్ట్ చేసి గెలిచే సత్తా ఉందా మీకు? డెఫినెట్గా ఉంది. ఉందా? ఉంది. మరి ఎందుకు అప్పుడు ఒక పార్టీని వెతుక్కున్నారు? మళ్ళీ నేనేం వెతుక్కోలేదు. నేను ఉద్యమ సందర్భంలో ఒక పార్టీ ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఆ రోజు ఆ పార్టీని విశ్వసించారు కాబట్టి, ఇంటి పార్టీగా ఉన్నది కాబట్టి ఇంటి పార్టీలో చేరితే బాగుంటుందనే ఆలోచనతోన ప్రజల కోరిక మేరకు నేను వెళ్ళడం జరిగింది. నేను వెతుకులాటలో ఎప్పుడు లేను. నేను 2009లోనే ఎన్నికల్లో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కూడా లేకున్నది నాకు. 2014లో నిజంగా చాలా స్పష్టంగానే రాజకీయాల్లోకి రావాలి, ఎమ్మెల్యే ఎంపీ కావాలి, చట్టసభల్లో అడుగు పెట్టాలి, ప్రజల గొంతుకగా మారాలని అనుకున్నాను నేను. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తెలంగాణ ఉద్యమం చేద్దామంటే నేను అప్పుడున్నటువంటి వేదిక రాజకీయ వేదికగా టీఆర్ఎస్ కనిపించింది కాబట్టి చేరిన తర్వాత వారు మెచ్చే విధంగా, మెచ్చడం కాదు, నన్ను లక్షల సార్లు వేల సార్లు ప్రశంసించే విధంగా నా పనితీరును మాత్రం నేను ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని పక్కన పెడితే కేసీఆర్ గారిని బాపు 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 అని ముద్దుగా పిలుచుకునే నాయకులలో ముఖ్యంగా మీరు కూడా ఉంటారు. చెప్పాలంటే ప్రగతి భవన్ గేట్లు మిగతా ఎమ్మెల్యేలకి తెరుచుకుంటాయో తెరుచుకో మాకైతే తెలియదు, కానీ గోవల్ బాలరాజు వస్తున్నారంటే బయట నుంచే ఓపెన్ చేసి ఉంటాయి ప్రగతి భవన్ గేట్లు అంటుంటారు. బాపుని వెళ్ళి కలిసి ఇలా పార్టీ మారాల్సి వస్తుంది, మారుతాను బాపు, ఇలా 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 చెప్పలేకపోయారా? లేకపోతే మీరు అన్నారు ఒక మాట, కన్నీళ్ళు వస్తాయేమన్న ఆలోచనతో నేను వెళ్ళి చెప్పలేకపోయాను, అందుకే ఫ్యాక్స్ పంపించాను. అది కూడా అబ్సల్యూట్గా కరెక్ట్. ఎందుకంటే నాకు ఒక లాయల్టీ ఉంటుంది, నాకు ఒక భావోద్వేగం ఉంటుంది, నేను వచ్చిన నా బ్రాటప్ అట్లా ఉంటుంది కాబట్టి ఎథిక్స్ ఉన్నాయి. కాబట్టి ఎథిక్స్ కోసమో లేదంటే ఇంకో దానికోసమో నా మిగిలిన జీవితం ఏదైతే ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, పేదల కోసం వెచ్చించాలనుకుంటున్నప్పుడు ఏదో సాక్రిఫైస్తోన ఒకరిద్దరి కోసమో పార్టీ కోసమో సాక్రిఫైస్ చేయడం కరెక్ట్ కాదు. మన రకంగా భావోద్వేగానికి గురై అక్కడికే పుల్ స్టాప్ పెట్టడం బాగోదు అని నిర్ణయం తీసుకున్నాను. నేను చాలా స్పష్టంగా నిజాయితీగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు అంటున్నారు కదా, ఆ రోజు ప్రగతి భవన్కి ఎప్పుడు వెళ్ళినా కానీ మీకు గేట్ తెరిచి ఉన్నది, గేట్లు మీకు డోర్ తెరిచి ఉండేది, ఎప్పటికంటే అప్పుడు వెళ్ళేది. ఎందుకోసం వెళ్ళే వాళ్ళం, ఎందుకు అవకాశం ఉన్నదంటే ఏ రోజు కూడా స్వలాభాల కోసమో సొంత అవసరాల కోసమో నేను ముఖ్యమంత్రి గారిని నా ప్రాణం పోయినా నేను చేయలేదు. అటువంటి చేసేదే ఉంటే నేను రాజకీయాల్లోకి రాకముందే మంచి వ్యాపారవేత్తను. ఇది జీబీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీబీఆర్ బిల్డర్స్, ఈ రకంగా 2 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ద్వారా నేను ఒక
చిన్నపాటి వ్యాపారాన్ని ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి చూపించి నేను వ్యాపారంలో మంచి స్థిరపడి ఉన్నాను. అప్పుడులో వందలాది మంది ఉపాధి అంటే వందలాది మందికి ఉపాధి చూపించాను. అప్పటికి నాకు తెలిసి మీ ఒక 500-1000 కోట్లు సంపాదించుంటారు అప్పటికి. డబ్బులు ఏం సంపాదించినామో అది వేరు పక్కకు, కానీ నేను ఉపాధి అయితే 500 కాదు 1000 మంది వరకు కూడా నేను ఉపాధి చూపించినటువంటి పరిస్థితి. ఉంటేనే కదా ఇచ్చేది ఉపాధి. నేను కూడా ప్రజల కోసము ఎక్కడ అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలు వెతుక్కుంటూ నా కెపాసిటీలో నేను పని కల్పించిన అని చెప్తా ఉన్నా. ఓకే. సో ఇప్పుడు అదే కంపెనీలు నడుస్తున్నాయండి? కంపెనీలు నడవట్లేదు, కంప్లీట్గా ఆపేశారు. రాజకీయాల్లోకి వచ్చిన పూర్తి స్థాయిలో అంకిత భావంతో ప్రజా జీవితంలో ఉండాలనే ఆలోచనతోన మెల్లమెల్లగా వ్యాపారాన్ని వైండప్ చేసుకోవడం జరిగింది.